యుఎస్ ఆర్థిక మాంద్యం భయాలతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. ట్రేడింగ్ ఆశాంతం, స్టాక్ మార్కెట్లో రక్తటేరు ప్రవహించింది. గత నెలకు సంబంధించి ఉద్యోగాల కల్పన అంచనాల కంటే నెమ్మదించటం మార్కెట్ల సెంటిమెంట్ ని బలహీనపరిచింది. యుఎస్ లో నిరుద్యోగిత రేటు 4.3% చేరటం, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లని 0.5% పెంచడంతో పాటు బాండ్ కొనుగోలును తగ్గించడం, జపాన్ కరెన్సీ యెన్ బలహీనపడటం, జియో పొలిటికల్ టెన్షన్స్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం ఉండటం, బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితితో ఇవాళ ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 2686 పాయింట్లు, నిఫ్టీ 824 పాయింట్లు కోల్పోయాయి. చివర్లో స్వల్పంగా కోలుకున్నప్పటికీ మన మార్కెట్లు భారీ నష్టాలు తప్పలేదు. దీంతో సెన్సెక్స్ 2223 పాయింట్లు, నిఫ్టీ 662 పాయింట్ల నష్టంతో ఇవాల్టి ట్రేడింగ్ ని ముగించాయి. బీఎస్సీ, ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు భారీగా నష్టపోయాయి. టాటా మోటార్స్, ఓఎన్జీసీ, అదాని పోర్ట్స్, టాటా స్టీల్, హిందాల్కో 5 నుంచి 7% పైగా నష్టపోయాయి. ఇవాళ ఇంట్రాడేలో 18 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సో ఇవాళ మార్కెట్లపై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు మార్కెట్ ఎక్స్పర్ట్ క్రాంతి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ క్రాంతి గారు. ఇవాళ మార్కెట్స్ చూస్తే కుప్పకూలిపోయిన పరిస్థితి, నష్టాల్లో ట్రేడ్ అవ్వటం, దీనికి మెయిన్ రీజన్స్ మీరేం చెప్తారు? మీరు విశ్లేషించినట్లే మెయిన్ రీజన్ ఏంటంటే, మనం యుఎస్ నుంచి వచ్చిన డేటా కనుక చూస్తే కనుక అన్ఎంప్లాయ్మెంట్ డేటా పెరగడంతో ప్రస్తుతం మార్కెట్ లో, యుఎస్ మార్కెట్ లో బాగా కరెక్షన్ మోడ్ లోకి వెళ్ళడం జరిగింది. దాని యొక్క ప్రభావం కూడా ఇండియన్ మార్కెట్స్ మీద ఉంది. నెక్స్ట్ అనూహ్యంగా జపనీస్ ఎకానమీలో ఈరోజు జపనీస్ మార్కెట్ నిక్కై కనుక చూసినట్లయితే లోయర్ సర్క్యూట్ అంటే ట్రేడింగ్ ని కూడా ఆపడం జరిగింది. సో ఆ రకంగా మార్కెట్ లో ఈ రోజు గ్లోబల్ మార్కెట్ లో సెల్ ఆఫ్ అనేది నెలకొని ఉంది. సో దాని యొక్క ప్రభావంతో ఎంటైర్ ఇండియన్ మార్కెట్స్ కూడా ఈ రోజు కంప్లీట్ గా, మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు బ్లడ్ బాత్ అని, కంప్లీట్ గా సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్ మీద ఉంది. కానీ ఒకటైతే మన ఇండియన్ మార్కెట్ చూసినట్లయితే నిఫ్టీ 24,000 లెవెల్ కి దిగువగా వచ్చి మళ్ళీ ట్రేడింగ్ డే క్లోజింగ్ లో 24,000 అబౌవ్ లో క్లోజ్ అయింది. అంటే 24,000 లో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద ప్రస్తుతం చూడాలి. ఈ రేంజ్ కనుక ఏదైనా బ్రేక్ అయితే కనుక ఇంకా సెల్లింగ్ ప్రెషర్ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఓవరాల్ గా చూసినట్లయితే మార్కెట్స్ ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్స్ ఫెడరల్ రిజర్వ్ యొక్క ఇనాక్షన్ కూడా ఒక రీజన్ కింద మనం చూడాలి. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని మార్కెట్స్ వెయిట్ చేస్తామని, కానీ ఏంటంటే ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ చేసినటువంటి ఈ టైం కన్జ్యూమింగ్ తో ప్రస్తుతం మార్కెట్ లో ఈ రకమైనటువంటి నెగిటివిటీ రావడానికి ప్రధాన కారణంగా చూడాలి. కానీ ఇండియన్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే ఇది మీడియం టు షార్ట్ టర్మ్ లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయినప్పటికీ మనకి క్రూడ్ ఆయిల్ ధరలు అనూహ్యంగా తగ్గడం మనం చూస్తున్నాం. దాని మూలాన ఇండియన్ మార్కెట్స్ కి ఒక పాజిటివ్ యాంగిల్ కూడా ప్రస్తుతం ఉంది. మన డొమెస్టిక్ మ్యాక్రోస్, జిఎస్టీ కలెక్షన్, నెక్స్ట్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్, ఈ డేటా కనుక చూసినట్లయితే ఇండియన్ మార్కెట్ ఒక చాలా స్ట్రాంగ్ నోట్ లో ఉంది. బట్ ఏంటంటే ఈ గ్లోబల్ జియో పొలిటికల్ ఇష్యూస్ మీరు ఇందాక మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్యనటువంటి యుద్ధ వాతావరణం కూడా మార్కెట్స్ మీద, గ్లోబల్ మార్కెట్స్ మీద కొంచెం ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఇండియన్ మార్కెట్లు బాగా పెరగడం జరిగింది. అందువల్ల కొంచెం స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ రోజు జరగడం మనం చూస్తున్నాం. ఓకే, అయితే ఇలాంటి టైంలో మీరు ఇన్వెస్టర్స్ కి ఏం సలహాలు ఇస్తారు? ప్రస్తుత టైంలో ఇన్వెస్టర్స్ కనుక లాంగ్ టర్మ్ లో ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునేటువంటి ఇన్వెస్టర్స్ డెఫినెట్ గా ఈ టైంలో ఒక 100 రూపీస్ కనుక ఉంటే కనుక డెఫినెట్ గా ఈ టైంలో ఇండియన్ మార్కెట్ లో 20 రూపీస్ తో ఈ టైంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఇండియన్ మార్కెట్స్ యొక్క లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి వరీస్ ఏంటంటే ఈ వెస్టర్న్ కంట్రీస్ మరియు జపాన్ ఎకానమీ కనుక చూస్తే కనుక లాస్ట్ 10 years ఒక అల్ట్రా ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ వడ్డీ రేట్స్ ని 0 మరియు నెగిటివ్ వడ్డీ రేట్లలోకి తీసుకురావడం జరిగింది. సో వారు ఆ 0 ఇంట్రెస్ట్ రేట్ పాలసీస్ నుంచి కొంచెం ఎకానమీని ట్యూనింగ్ చేయడంతో చాలా మంది ఇన్వెస్టర్స్ కానీ, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరైతే 0 రేట్ వడ్డీ రేట్లలో జపాన్ నుంచి
అక్కడ రుణాలు తీసుకుని వేరే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జపాన్ లో వడ్డీ రేట్లను ఒక్కసారి పెరగడంతో అక్కడ క్యారీ ట్రేడ్స్ అనేది జరుగుతుంది అన్నమాట. అందువల్లనే ఈ గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లో ఈ రియాక్షన్ అనేది నెలకొంది. దీని యొక్క ఇంపాక్ట్ ఓవరాల్ గా చూసినట్లయితే ఇండియా మీద పెద్ద అంత ప్రభావితం చూపించడానికి లేదు. ఎందుకంటే ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫారెన్ మార్కెట్స్ ఇన్వెస్టర్స్ మీద పెద్ద డిపెండెన్సీ అనేది క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ ని లీడ్ చేస్తుంది కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మళ్ళీ ఇండియన్ ఇన్వెస్టర్స్ మనీయే ప్రస్తుతం మార్కెట్ ని లీడ్ చేస్తుంది. అందువల్ల ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావితం తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు ఫర్ ది అనాలిసిస్.